హైడ్రా బుల్డోజర్లు నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్న చందానగర్లో మాత్రం అధికారుల హెచ్చరికలు పనిచేయడం లేదా? నాలాలను ఆక్రమించొద్దని, బఫర్ జోన్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా నాలాకు ఆనుకునేలా భారీ నిర్మాణం ఎలా సాగుతుంది? అసలు ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే నాలా బఫర్ జోన్ నిబంధనలను పక్కన పెట్టి అనుమతులు ఇచ్చారా? లేక అధికారుల కళ్ళ ముందే ఈ నిబంధనల ఉల్లంఘన జరుగుతుందా? నాలాలపై ఆక్రమణల వల్లే నగరంలో వరద ముప్పు పెరుగుతున్న వేళ ఇలాంటి నిర్మాణాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తీవ్రంగా తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సర్వే నెంబర్ 27లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నాలా మొత్తంగా చూసుకుంటే కనుక నాలా బఫర్ జోన్లో ఎలాంటి అయితే పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టొద్దు, కాంక్రీట్తో నిర్మాణాలు కూడా చేపట్టొద్దు. ఇదాన్ని ఎలా మూసేశారో చూడండి. ఇదంతా కూడా నాలా మనం క్లియర్గా ఇక్కడ చూస్తున్నటువంటి ఆ రేకులు అడ్డంగా పెట్టినటువంటిది. అది అయితే ఉధృతంగా ప్రవాహం కనుక వస్తే అంత బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోవడం వలన మనం చూస్తున్నాం కాలనీస్ కూడా ఉన్నాయి. ఆ యొక్క కాలనీస్ కూడా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మన కెమెరామెన్ కూడా విజువల్లో క్లియర్గా చూపిస్తున్నాడు, చూసుకోవచ్చు మనం. అయితే ఇదంతా కూడా రోడ్ చూసుకోవచ్చు. ఇదంతా దీనికి సంబంధించినటువంటి రోడ్, ఆ మెయిన్ రోడ్ దగ్గరికి ఏదైతే ఉందో ఇదంతా ఈ యొక్క సీసీ రోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క సీసీ రోడ్ని ఈ యొక్క రోడ్ కావాలని క్రియేట్ చేసినటువంటి రోడ్. ఇది నాలా, దీని కింద నాలా ఉంది. ఇప్పుడు ఈ దాని కింద నాలా, ఇక్కడ నుండి వచ్చేటటువంటి నాలా ఈ విధంగా పోతుంది. ఇక్కడ 2 బిల్డింగ్స్ కూడా చూసుకోవచ్చు. నాలా కనీసంగా అయితే సుమారుగా ఒక 30-40 ఫీట్ల వరకు నాలా ఉంటుంది. నాలా కానుకొని బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. ఇదంతా కూడా క్రియేట్ చేసినటువంటి అయితే రోడ్ ఇది. ఈ రోడ్డు గతంలో అయితే ఈ యొక్క రెవెన్యూ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఈ యొక్క రోడ్ని తొలగించడం జరిగింది. తొలగించిన కూడా మళ్ళీ వేయడం జరిగింది. అయితే రాజ్ న్యూస్ ఛానల్తో ఆ యొక్క తహసీల్దార్ షెర్లింగంపల్లి తహసీల్దార్ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే అయితే దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇదంతా రోడ్, ఆ మెయిన్ రోడ్ నుండి ఇది క్రియేటింగ్ చేసినటువంటి రోడ్. దాని రోడ్డు లేకుండా కానీ రోడ్ వేశారు. అయితే నాలా ఎక్కడ పోతుందో మనం చూద్దాం క్లియర్గా. అయితే దీని కింద నుంచి నాలా ఏ విధంగా పోతుందో మనం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక ఆ మెయిన్ రోడ్ కించి ఈ నాలా కింది నుంచి రోడ్ వేశారు. చూసుకోవచ్చు మనం చూసుకుంటే క్లియర్గా విజువల్లో నాలా ఎట్లా పోతుంది అనేది ఒకటి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చూసుకోవచ్చు ఇది నాలా. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నాలా నుండి చూసుకోవచ్చు. ఈ నాలా అయితే ఎక్కడి నుండి వస్తుంది చూసుకోవచ్చు నాలా. అది నాలా మొత్తంగా కూడా దీని కింది నుండి ఈ రోడ్ని వేయడం జరిగింది. ఈ యొక్క నాలని మళ్ళీ ఒకసారి విజువల్లో కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు ఇది నాలా. ఈ నాలా మొత్తంగా కూడా ఎలా ప్రవహిస్తుంది చూడండి. ఇది మొత్తంగా కూడా గంగారం నుండి వచ్చేటటువంటి ఈ యొక్క పెద్ద నాలా. ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క నాలాలను కబ్జాలు చేసి మరీ మొత్తంగా కూడా ఇలాంటి నిర్మాణాలు చేపడితే కాలనీలు చూసుకోవచ్చు. ఈ నాలా కింది నుంచి ఈ రోడ్ ఎట్లా పోతుందో చూసుకోవచ్చు. నాలా మొత్తంగా వచ్చేది డైరెక్ట్గా నాలా ఈ విధంగా వస్తుంది. అయితే ఈ యొక్క నాలాని కబ్జా చేసి ఈ యొక్క రోడ్ని క్రియేట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఈ 2 ఏవైతే ఫ్రేమ్స్ కనబడుతుందో ఆ ఫ్రేమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇదొకటి కానీ ఈ 2 కూడా నిర్మాణాలు బఫర్ జోన్లోనే డైరెక్ట్గా కట్టడం జరిగింది. ఆ యొక్క బఫర్ జోన్ల ఆ విషయంలో అయితే ఎంఆర్ఓ కూడా క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా సర్వే చేస్తాం. దీన్ని సర్వే చేసిన తర్వాత ఒకవేళ బఫర్ జోన్లో ఉందని తేలితే మాత్రం ఖచ్చితంగా ఈ నిర్మాణాన్ని కూల్చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.